ఫోర్సైట్స్ టీవీ. నరేంద్ర మోడీ పర్యటనపై మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకుండా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పకుండా సభలో ప్రసంగించాడని అన్నారు. రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో పనిచేస్తామని, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అంటున్న శైలజానాథ్తో మా ఫోర్సైట్స్ ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం 175కి 175 సీట్లు, వైనాట్ 175 దిశగా వెళ్తున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు ఆంధ్ర రాష్ట్రంలో బాగా వేయాలని నిర్ణయిస్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు శైలజానాథ్ గారు ఉన్నారు. షర్మిల గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోటీ చేసి విజయడంగా మోగిస్తామని తెలియజేస్తున్నారు. కర్ణాటకలోను, తెలంగాణలోను విజయంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాణిస్తుంది అనే దానిపై శైలజానాథ్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, నిన్నటి దినము కూటమి అంతా కలిసి ఇక్కడ చిలకలూరుపేటలో సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పబ్లిక్ కూడా రాని పరిస్థితి. కూటమి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కేంద్రంలో ఓడిస్తామని, 400 సీట్లు ఖచ్చితంగా తమకు వస్తాయని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిన పరిస్థితుల్లో దానికి మీరేమంటారు? నరేంద్ర మోడీ గారు 400 సీట్లు అంటే చాలా ఓడిపోతామని చెప్పినట్టు లెక్కే కదా. ఆ 400 సంగతి ఏమో కానీ నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఆఖరికి ఏం పట్టుంది? ప్రాంతీయ పార్టీలను భయపడిచ్చి పని జరుపుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి నిజం చెప్పాల్సి దగా చేసిపోయిన వాడు నరేంద్ర మోడీ గారు. తిరుపతిలో ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని చెప్పి ఇంతలా అని చెప్పిపోయిన తర్వాత ఈరోజు విషయం మాట్లాడకుండా, ఈ రాష్ట్రం గురించి మాట్లాడకుండా, ప్రజల గురించి మాట్లాడకుండా నాకు సీట్లు అని చెప్పిన పేడాకరికి. సో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేసే వాళ్ళ గురించి జాలిపడాలి. ఈ అసలుకి ఏ విధంగా వాళ్ళు ఆ పని చేస్తున్నా నాకే అర్థం కావట్లే. ఈ 10 ఏళ్ళలో ఏం సాధించారో కూడా చెప్పాలి. ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు ఈ 10 ఏళ్ళు ఏం తెచ్చారు ఈ రాష్ట్రానికి కూడా చెప్పాలి. ఏం లేకుండా ఊరికినే ఇట్లా వాగాడంబరంతో గట్టి అరుచుకుంటూ తిరుక్కుంటూ పోతే లాభం లేదు. నరేంద్ర మోడీ గారి కాలు ఈ రాష్ట్రంలో పడ్డామంటే ఈ రాష్ట్రం నాశనం కావడమే అని నా ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి ముగించారు. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? నాయకుడు అన్నవాడు ప్రజల నుంచి రావాలి, ప్రజల్లో ఉండాలి. నాయకుడు అన్నవాడు కార్పొరేట్ల నుంచి పుట్టుకొని రాకూడదు. కార్పొరేట్లో నుంచి పుట్టుకొచ్చిన నరేంద్ర మోడీ గారు మన ముందు ఉన్నాడు. అట్లా ప్రజల నుంచి, ప్రజల కష్టాలు, సుఖాలు, బాధ్యత కూడా తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు దేశమంతా ఆల్మోస్ట్ నిన్నటికి మీటింగ్ అయిపోయింది, క్లోజింగ్ మీటింగ్ అయిపోయింది బాంబేలో. సో ఈ దేశమంతా తిరిగారు నడుచుకుంటూ రకరకాల వేదికలు. సో తద్వారా డెఫినెట్గా ఈ కెన్ అండర్స్టాండ్ మచ్ ఎక్కువగా రాహుల్ గాంధీ గారు మరింత ఎక్కువగా ప్రజల గురించి అర్థం చేసుకోవడానికి, భారతదేశ సంస్కృతి, భారతదేశంలో ప్రజల యొక్క పరిస్థితులు అర్థం చేసుకుని ఉపయోగపడుతుంది. బాధ్యత కలిగిన నాయకుడు కాబట్టి, ప్రేమించే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఈ భారత జోడో యాత్ర రాహుల్ గాంధీ గారికి వారి నాయకత్వ పటంకు ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. నిన్నటి దినం ఇక్కడ సభ నిర్వహించారు కదా సార్, దాని పర్యవసానం ఏదైనా ప్రభావం చూపిస్తుంది అంటారా చిలకలూరుపేట? అప్పుడే ఎట్లా చెప్పగలం? నిన్న వచ్చారు, చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టారు, వెళ్ళిపోయారు. అసలు ఈ రాష్ట్రానికి ఏమైనా చేస్తామని చెప్పితే కదా. ఇక్కడ చేసినామని ఊరికే అట్లా అది చేసినాం, ఇది చేసినామని చెప్పి మామూలు మాటలు అంతే. రాహుల్ గాంధీ గారు బాగా చెప్పారు, ఆయనకి ఏం తెలియదు, ఊరికే మాట్లాడతాడు అని. అట్లా మాట్లాడిపోవడము, చప్పర్లు కొట్టుకోవడము, మన నాయకులు పరిగెత్తిపోవడం తప్ప నాకు ఇంకా ఏం కనపడలేదు. ఏదో ఒకటి సాధించాలి కదా. అంతలా మనిషికి వస్తే అరే పొరపాటు జరిగిపోయింది, ప్రత్యేక హోదా అమలు చేస్తూ ఉన్నాం, అమలు చేయడం ఆపేసాం కదా, ఆఫ్ చేస్తూ ఉన్నాం చెప్పుకోవచ్చు కదా. లేదు ఇంకో మాట చెప్పుకోవచ్చు కదా. ఏం లేకుండా ఊరకనే జనరల్ పొలిటికల్ ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోయాయి. ఏం ఉపయోగం ఉంటుంది? బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కోపాన్ని తట్టుకోవడానికి ఆ స్థానిక పార్టీలను ఉపయోగించుకొని వెళ్ళిపోయేట్లు నాకు అనిపిస్తుంది. మరోవైపు షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారని ప్రచారం నిర్వహిస్తుంది. అదేవిధంగా వైసీపీ వ్యతిరేక ఓటు షర్మిల గారికి పడితే ఖచ్చితంగా కూడా ఓట్లు చీలిపోకుండా ఉంటాయి, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంత ప్రచారం నాకు తెలియదు. ఎవరు పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. కేంద్ర స్క్రీనింగ్ కమిటీ పనిచేస్తుంది, ఎలక్షన్ కమిటీ ఉంది. సో ఎవరెక్కడ పోటీ చేయాలా లేదన్న అంశం కూడా పార్టీ నాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఇందులో ఒక మీటింగ్ మాత్రమే అయింది. రానున్న రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ జరుగుతాయి, నిర్ణయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు రాబోయే 24 ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి? మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ప్రధానంగా మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? నేను సీట్ల సంఖ్య చెప్పలేను, కానీ ఈసారి సీట్లు ఖచ్చితంగా వస్తాయని నమ్ముతా ఉన్నా. అసెంబ్లీకి పార్టీ ఎక్కడ ఆదేశిస్తే దాని గురించి ఆలోచిస్తాం.
నిన్నటి దినం చిలకలూరిపేటకు వచ్చిన ప్రధానమంత్రి గారు ఎటువంటి హామీ ఇవ్వలేదని, ప్రత్యేక తరగతి హోదాపై స్పష్టత ఇవ్వకుండా వెళ్ళిపోయారని, గతంలో కూడా ఇదే విధంగా చేశారని, సరైన హామీ ఇవ్వకుండా ఉపన్యాసాలు ఇచ్చి వచ్చారు వెళ్ళారు అంతే తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పి మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ గారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ దాదాపుతో 4 సైడ్ న్యూస్ ప్రతినిధి హనుమంతు.